సర్వసాధారణంగా డబ్బున్నప్పుడు సంతోషించే వాళ్ళు, లేకపోతే బాగా డబ్బున్నప్పుడు 10 మంది ఏమంటారు తెలుసా? నిజంగా వీళ్ళు ధన్యులండి, వీళ్ళు ధన్యులు. ఎందుకు ధన్యులో తెలుసా? వీరికి డబ్బు ఉంది, వీరికి సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది అని చెప్పి అందరూ మనల్ని ధన్యులుగా పొగుడుతారు. కానీ మనము ధన్యులుగా మార్చబడాలంటే శోధన సహించే తత్వము మనలో ఉండాలి, శోధన సహించగలిగిన శక్తి మనలో ఉండాలి. చాలాసార్లు శోధన వచ్చినప్పుడు భయపడిపోతాం. ఒక ఎగ్జామ్ లేకుండా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలుగుతామండి? ఎగ్జామ్ ఉండాలి. నువ్వు పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే శోధన సహించి ఆ శోధనలో పాస్ అయినప్పుడే. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు ఎవరినైనా ప్రేమించాడు అనుకోండి, వారికి జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తికి రాజ కిరీటం ఇచ్చామనుకోండి, అతను రాజు అయిపోతాడు. ఒక వ్యక్తికి దయా కిరీటం ఇచ్చామనుకోండి, అతను మనుషులందరూ దయను పొందగలుగుతాడు. ఒక వ్యక్తికి జీవ కిరీటం ఇచ్చాడు అనుకోండి, అతను నిరంతరము జీవించగలుగుతాడు. ఈరోజు ప్రతిదానికి చచ్చిపోతున్నాం కదండి. చదవడానికి చచ్చిపోతాం, పని చేయడానికి చచ్చిపోతాం, ప్రతిదానికి చనిపోయే రోజులు. ప్రతి పనికి మన జీవితంలో కంప్లైంట్ అనేది, జీవం అనేది ఏ రోజు మన జీవితంలో మనం చూడం. ప్రతిరోజు సావే, ఏ పని చేయాలన్న సావే, అబ్బా అని చెప్పి చనిపోతూ ఇష్టం లేని పనులు. కొన్నిసార్లు చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధం ఉండదు. జీవము లేని పనులు మనం చేస్తూ ఉంటాం. అయితే నీ జీవితంలో వచ్చే శోధనలు ఒకవేళ సహించగలిగితే, కొంచెం ఓపిక పట్టగలిగితే, ఆ శోధనను తీసుకోగలిగితే నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి శోధన సహించి ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.